దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనము నిత్యం ఉండుట వలన మనము ఆశీర్వదించబడతాము, దీవించబడతాము, గొప్పవారిగా మార్చబడతాము. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సొల్యూషన్ పొందుకుంటాము. మన బిడ్డలు దీవెనకరంగా మార్చబడతారు. మనం చేసే ప్రతి పని వర్ధిల్లుతుంది. మనకు క్షేమము, ఆశీర్వాదము, ఆనందము, ఆరోగ్యము కలిగి సంతోషంగా జీవిస్తాము. ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో మనము నివసించినప్పుడు అండి. దేవుని సన్నిధిలో మనము ఉండినప్పుడు ఆ దేవుని మందిరములో ఉన్నటువంటి సమస్తమును మనం పొందుకుంటాం. దేవుని మందిరంలో చాలా ఉన్నాయి. ఆశీర్వాదం ఉంది, దీవెన ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆహారం ఉన్నది, సమృద్ధి ఉన్నది, గొప్ప ఘనత, ప్రఖ్యాతులు ఉన్నాయి, పేరు ప్రతిష్టలు సమస్తము మనకి దేవుని సన్నిధిలో దొరుకుతాయండి. అది గుర్తించినటువంటి ఒక భక్తుడు ఏమని మాట్లాడుచూ ఉన్నాడంటే, చూద్దాము. లేఖన భాగము 23వ కీర్తన 6వ చరణం చివరి లైన్ మనం చూసినట్లయితే ఆ భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని దావీదు భక్తుడు అంటున్నాడండి. చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి క్షేమమును, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆరోగ్యమును, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషమును అతను పొందుకున్నాడండి. అతను తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడండి. సాధారణమైనటువంటి వ్యక్తి, గొర్రెలు కాచుకునే ఒక పిల్లవాడు అంచెలంచెలుగా దేవుని సన్నిధిలో ఉండుట వలన ఆయన దేవుడు ఆ దావీదు భక్తుణ్ణి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి, రాజుని చేసి, చక్రవర్తిని చేసి తన వంశమును స్థిరపరిచాడు. ప్రియులారా, దానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో అతను ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటామండి. ఎలా ఉండాలనేది కూడా ప్రశ్నే. చాలామంది దేవుని సన్నిధిలో ఉంటారు. సండే అయితే చర్చిలకు వెళ్తారు, వేరే నియమకూటాలకు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళి వచ్చటం వలన ఉపయోగం ఉండదు. హృదయపూర్వకముగా దైవ చిత్తానుసారంగా వాక్య నియమం ప్రకారము మనం దేవుని సన్నిధిలో ఉండాలి. నోట్ దిస్ పాయింట్ ప్రియులారా. దైవ చిత్తానుసారంగా వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ దేవుని సన్నిధిలో ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. అంతేగాని ఏదో వెళుతున్నామంటే వెళ్ళి ఆ టైం అంతసేపు ఆ దేవుని సన్నిధిలో గడిపి వస్తే దానివల్ల ప్రయోజనం ఉండదండి. టైం వేస్ట్ తప్ప, నీ మనసు సాటిస్ఫాక్షన్ తప్ప నీ కుటుంబంలో మేలు జరగదు, నీకు ఏ ఆశీర్వాదం కలుగదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే దైవ చిత్త ప్రకారం ఉండాలి. దేవుని వాక్య ప్రకారం మనము జీవించాలి. దేవుని వాక్యాన్ని మనము నెరవేర్చుకొంచు సంతోషంతో, సంపూర్ణ హృదయముతో, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఉండినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిండైన, మెండైన గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దీవించబడి చిరకాలం ఇక ఆ సన్నిధిలో నివసించాలని ఆశపడతాం. ప్రియులారా, దావీదు భక్తుడు ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి నేను చిరకాలము దేవుని మందిరంలో ఉంటాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీవు, నేను, మనమందరము దేవుని సన్నిధిలో దావీదు భక్తుడి వలె ఉండి ఆయన చేత దీవించబడదాం, ఆశీర్వదించబడదాం, గొప్ప మేలులు పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.